కలెక్టరేట్లో వన మహోత్సవం జరుపుకుంటున్నాము. అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఎంపీడీఓ ఆధ్వర్యంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్లస్ మిగతా మండల స్థాయి అధికారులు కూడా ఈరోజు వన మహోత్సవం స్టార్ట్ చేస్తున్నాము. మన ఎంటైర్ రాష్ట్రంలో వన మహోత్సవం స్టార్ట్ అయింది. సో మన జిల్లాకి టోటల్ 15 lakhs టార్గెట్ ఇచ్చినారు. ఇప్పుడు వరకు మనం దాదాపు ఒక 35% ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఒక నెల ఆఖరి వరకు కంప్లీట్ అన్ని డిపార్ట్మెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి డిఆర్డిఓ, ఎంపీడీఓ, సిఇఓ గారు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్, సోషల్ మూవ్మెంట్ లాగా ప్రతి ఒక్కరు కూడా క్లైమేట్ చేంజ్ అలాంటి ప్లాంటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈ స్పెసిఫిక్గా ఈ జూలై మంత్లోనే మనము నాటాలి. ఎందుకంటే జూలై అండ్ ఆగస్ట్లోనే ఎక్కువ వర్షం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇది సైంటిఫిక్గా కూడా ఈ నెలలో నాటితేనే మనకి మంచిగా మొక్కలు కూడా పెరుగుతాయి. కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి నేను ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను, అట్లీస్ట్ ఒక మొక్కలు ఒక చెట్లు నాటితే సో అది ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా యూజ్ అవుతాయి. దీని పరంగా మన ప్రభుత్వ తరఫు నుంచి కూడా ఇప్పటి వరకు మనము గ్రామ స్థాయిలో 2,80,000 2,80,000 చెట్లు ఆల్రెడీ పంపడం జరిగింది సిటిజన్స్కి, ప్రజలకి. వాళ్ళు కూడా నాటుతున్నారు. సో అలాగే ఇక్కడ మున్సిపాలిటీ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు. గద్వాల్ మున్సిపాలిటీలో 50,000, అలాగే మిగతా మున్సిపాలిటీలు కూడా 20-30,000 చెట్లు నాటుతున్నాము ప్రభుత్వ తరఫు నుంచి, మొత్తం కలిపి 15 లక్షలు. సో ఇది కాకుండా సో ప్రజలు కూడా వాళ్ళ బాధ్యత, ఇది మన అందరి బాధ్యత. ఈ క్లైమేట్ చేంజ్ అవన్నీ చూసుకొని ఈ వెదర్ అంతా బాగుండాలి, మన ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలి అంటే ఇలాంటి వన మహోత్సవం జరుపుకోవాలి. ప్లస్ వాళ్ళు ప్రతి ఒక్కరు తమ బాధ్యతలాగే స్వీకరించి అందరూ ఒక్కొక్క చెట్టు నాటాలి అని కోరుకుంటూ అందరికీ ఒక వన మహోత్సవం